రెనెడీ గ్రంథాలయము జంఘాల శాస్త్రి వ్రాసిన లేఖను చదివెదను. సాక్షికి జంఘాలుడు నమస్కారములు. నేను దక్షిణ దేశాటనము ప్రస్తుతమున నాకు కలిగిన అనారోగ్య స్థితిని బట్టి మానుకొని తిరిగి మదరాసుకు వచ్చితిని. ఈ పట్టణమున ఉన్నవారు అనేకులు ప్రతిదినమునను సాయంకాలమందు సముద్ర తీరమునకు పోవుదురు. అట్లు పోయి అచ్చట చూడవలసిన సముద్రము వంక గాని సూర్యాస్తమయము వంక గాని సముద్రమును పోవుచు క్రమక్రమముగా అదృశ్యములగుచున్న పొగయోడల వంక గాని చూడక చూచి ప్రాణము విసిగిన మొగములనే చూచుచు మొర్రోయని కూతలిడుచున్న మోటార్ల వంక చూచుచు కొత్తయాడుది ఎవతయైనా కంటబడునెడల అది ఎవతయో ఎక్కడ నుండునో ఎట్టిదియో దాని బంధువులెవ్వరో తెలిసినదాకా దాని ప్రక్కలనే తిరుగుచు అడిగినట్లు కాకుండా దాని చరిత్రమును తెలుసుకొనుచు ఇసుకలో గోతులను తీయుచు తరంగములలో కాలులు తడుపుకొనుచు తీరమునందల చిప్పలు గుల్లలు ఏరుచు పనికిమాలిన వార్తలు చెప్పుకొనుచు అత్యంతావశ్యకమగు పని ఉన్నట్లు అటూ ఇటూ ఆసులో కండెలవలే తిరుగుచు ఏమి పని చేయుటకు అక్కడికి పోయిరో తెలియని హేతువుచే ఎప్పుడు ఇంటికి పోవవలైనో తెలియక కొంతసేపు కాలక్షేపము చేయుచుందురు. నేను మాత్రము అట్లు సముద్ర తీరమునకు ఏల పోకుండవలయను. బండికై ప్రయత్నించితిని గాని బండి దొరకకపోవటం వలన నడిచియే పోయితిని. ఆ దినమున సాయం సమయమున వార్ధి తీరమున బహిరంగ సభ జరుగునని నాకింతకుముందు తెలియదు. దారిలో ఆ సభను గూర్చి ఎవ్వరో చెప్పుకొనుచుండగా త్వరగా నడిచి సభాప్రదేశమును చేరితిని. అయ్యరవర్గళులు, శాస్త్రులవారు, అయ్యంగారులు, పంతులుగారు, మహమ్మదీయులు, పిళ్ళగార్లు, మొదలారులు, నాయుడుగార్లు, సెట్లు, బలిజలు, బెస్తాలు, మాలమాదిగలు అచ్చట గుంపులుగా చేరియున్నారు. అచ్చటచ్చట స్త్రీలు కూడానున్నారు. నేనా సంఘములో నుండి కష్టపడి దారి చేసుకుని ఉపన్యాస రంగమునొద్దకు పోబోవుచు తొందరలో చూడక ఒక అంగన కాలిపై త్రొక్కితిని. ఆమె నన్ను తిట్టిన తిట్టులు ఇన్ని అన్ని కావు. ప్రజల తిట్లకు లక్ష్యపెట్టిన ఎడల ప్రపంచమును బ్రతుకగలమా? తిట్టదలచిన వారు తిట్టుచునయుందురు. కాలిమీద త్రొక్కినా మానరు, గొంతు మీద త్రొక్కినా మానరు. పుట్టిన పుట్టుక తిట్టు తినుటకు కాక మరెందులకు? పరబ్రహ్మము మొదలు పాకివాని వరకు ప్రజలచే తిట్లు పడనివారు ఎవ్వరనూ నాకు కనబడలేదు. ప్రజలకు ఉపకారము చేయు స్వభావము కలవారికి తిట్లు మరింత ఎక్కువ. ఇట్లు లోలోన నేను అనుకొనుచు అధ్యక్ష పీఠమునొద్దకు పోయితిని. కుస్తీ జరుగుచున్న స్థలమునకు వస్తాదు పోవకుండా నుండగలడా? సానిమేళమాడుచున్న చోటికి బాబాకరపు బ్రహ్మచారి పోయి పాదరక్షల యొద్దనైనా కూలబడి చూడకుండగలడా? గానసభ జరుగుచోటికి కూనురాగపుటయ్యవారికి పరిగెత్తినదాకా మతియుండునా? వీరణము మీద డుబ్బు చెవిని పడుట ఏమి? తోరణము క్రింద డబ్బుకై బ్రాహ్మణుడు నిలవబడుట ఏమి? సభ జరుగుట ఏమి? వక్త యగువాడు ముందు వరస పీఠమునకై సిద్ధపడకపోవుట ఏమి? నేను కూర్చుండగనే ఒక ఆంధ్రుడు ఉపన్యాస పీఠమెక్కెను. అధ్యక్ష పీఠమున ఒక అయ్యంగారుండిరి. ఆ యాంధ్రుడు ఇట్లు ఉపన్యసించెను. లోకమాన్య బాలగంగాధర తిలకు గారిని గూర్చి ఇది వరకు ఉపన్యసించిన వారందరూ పరిపూర్ణముగా చెప్పినారు. నాకు చెప్పుటకు వారేమియూ మిగుల్పలేదు. అటులైనా ఊరకుండక పీఠమెందుకెక్కితివి? దిగు అను కేకలు. ఆ మహాశయుని గుణవర్ణనము ఒనర్చుటకు నేను సమర్థుడను కాను. నా యొద్ద విద్యగాని బుద్ధిగాని లేదు. ఆ సంగతి ఉపన్యాస ధోరణి వలననే తెలియచున్నది అను కేకలు. నా యొద్ద స్వల్పముగా ధనమున్నది. కట్టించుటకు ఏర్పాటు చేసుకొనిన తిలక్ మెమోరియల్ హాలు కొరకు నేను 3,000 రూపాయలు నిచ్చుచున్నాను. హుర్రే హుర్రే ఆంధ్రా పేట్రియట్ అను కేకలు అని ఆంధ్రుడి పీఠము దిగిపోయాను. అప్పుడు అధ్యక్షుడు లేచి వెరీ గుడ్ 3,000, దట్ ఈజ్ వెరీ గుడ్. సబ్స్క్రిప్షన్ లిస్టులో నీ టోపీలు ఆంధ్రా పేట్రియట్ను చేర్చి అయింది. ఇంత మేరకు అయినవి 37,000. వెరీ గుడ్. ఇంకనూ భక్తదేశులకు పెద్దవారెల్లా? భక్తదేశులు కాదు, దేశభక్తులని చెప్పవలేను అని కేకలు. దేశభక్తులు వెరీ గుడ్. దేశభక్తులకు పెద్దవారెల్లా? వారి మేరకు చందా వేయవలెనని నేను మందలించుచున్నాను. ఇంకనెవ్వరనూ చందా వేయువారు లేరా? లేనట్లు కనబడుచున్నది. వెరిగుడు. చందాను కలెక్టు చేయుటకు ఒక్క సబు కమిటీ ఇదివరకు ఏర్పాటు చేసి అయింది. ఇంకనూ 2,63,000 రూపాయలు వసూలు కావలసి ఉన్నది. బాలగంగాధర తిలకు శయామహుని మహాశయుని అని కేకలు. వెరిగుడు. మహాశయుని హృదయ ప్రపంచముననున్న శ్రీకృష్ణ భగవానుడే మనకు సాయపడును. అయినను నెవ్వరైనా వత్తురేమో, కొంచెము సేపు కనిపెట్టుకుని యుందును అని పలికి కూర్చుండెను. తిన్నదాకా కడుపు ఊరకుండదు, తిరిగినదాకా కాలు ఊరకుండదు, వాగినదాకా నోరు ఊరకుండదు. రమ్మని నా రంతియే చాలునని ఉపన్యాస రంగమును నిలిచితిని.
వెరీ గుడ్, ఎనదర్ ఆంధ్రా పేట్రియట్, ఎనదర్ 3000 అని సభలో కేకలు. నాయనలారా, 3000 రూపాయలు కావు కదా, 3 కాసులైనా ఇచ్చుటకు నా యొద్ద శక్తి లేదు. గెట్ డౌన్, వీ డోంట్ వాంట్ బెగ్గర్స్ హియర్ అని కేకలు. నాయనలారా, ఆ మాట నిజమే. ఉన్నవారందరూ వారే కారా, చేయుచున్న పని అదియే కాదా? ఇక వాంటు ఎందులకు? పృథ్వీలో భిక్షుకుడు కానివాడెవ్వడు? అందరికంటే ఎక్కువ గలవాడు మరింత భిక్షుకుడు. అష్టైశ్వర్య సంపన్నుడైన యుక్షధ్వజుడు భిక్షుకాగ్రగణ్యుడు. మహాలక్ష్మి సంపన్నుడైన వామనుడు బలిచక్రవర్తి ఎదుట భవతీ భిక్షాందేహి అని అనలేదా? జగద్రక్షకుడు అర్భకుని రక్షించుటకై వసుదేవుడు గాడిద కాడులపై పడి యాచింపలేదా? ఎంతవానికైనా సరే బ్రతికియుండునంతవరకు పరసాహాయమునకై యోచింపక తప్పదు. చచ్చిన తరువాత కూడా పరసాహాయము ఆవశ్యకమే. మేము స్వతంత్ర జీవులమని విర్రవీగువారి కంటే వెర్రివారు లేరు. సోదర పూరణాభిలాషచే యాచించుట అధమము, పరశ్రేయోభిలాషచే యాచించుట మధ్యమము, దేశక్షేమాభిసంధిచే యాచించుట ఉత్తమము. అందుచే మీ ప్రయత్నము సర్వదా శ్లాఘ్యమైనదియు అగును, ముష్టివాండ్రలో మీరు మొదటివారును అగుదురు. ఏ మహానుభావుడు దేశభక్తాగ్రగణ్యులలో ఒక్కడో, ఏ మహానీయుడు అనేక విద్యా పారంగతుడో, ఏ మహాశయుడు స్వదేశీయ భాషా సర్వోత్తమ గ్రంథ సంధాన ధౌరేయుడో, ఏ మహాత్ముడు భారతీయ విద్యాచరణ పాండితీ మండితుడో, ఏ మహాధీరుడు సత్య సౌజన్య వైరాగ్యాది గుణగణనీయుడో, అట్టి లోకమాన్య బాలగంగాధర తిలకుగారి జ్ఞాపక చిహ్నముగా ఒక్క మందిరమును ఇచ్చట కట్టించుటకు మీరు తీర్మానించుకొనుట మీ దేశభక్తి, మీ దేశీయ భాషాభక్తిని, మీ ఉపకార స్మృతిని, మీ యున్నత మనస్కతను 1000 విధముల వెల్లడి చేయుచున్నది. మహాసంతోషముగానున్నది. ఆ మహానుభావుని జ్ఞాపకార్థముగా ఇచ్చటనే అన్న మాట ఏమి? ఎచ్చటెచ్చట ఎన్నెన్ని మందిరములైనా కట్టింపవలసినదే. వారికి అంతకంటే మీరు చేయగల సేవ ఏమున్నది? వారి సుగుణ పరంపరను అనుకరించుట మొదటి విధి. వారి పేరిటి మందిరములో వారి విగ్రహమును నిలిపి స్వదేశీయ వీరపూజననర్చుట రెండవ విధి. మరణించిన వారి జన్మదివసములను మృత దివసములను పవిత్రములుగా భావించి వారిని స్మరించుచు భూత సంతర్పణమాచరించుచు పరమపూత కథా కాలక్షేపములనర్చుచు వారి ఆత్మశాంతికై భగవదారాధనములాచరించుచు ఆ దినములను గడుపుట మన యొక్క దేశమునందే కాదు, మన యొక్క జాతియందే కాదు, సర్వ ప్రపంచమందలి సమస్త జాతులందు కూడా నున్నది. భగవంతుని యందు భక్తి లేని వారికి సైతము, భగవంతుని ఆస్తిక్యమును విశ్వసింపని వారికి సైతము స్వదేశీయ వీరపూజ పూర్తిగా నున్నది. నాయనలారా, కత్తి పట్టినవాడే వీరుడు కాడు, కలము పట్టినవాడు కూడా వీరుడే. కనబడిన స్థూల శత్రువులను ఖండించున్నది కత్తి, కనబడని సూక్ష్మ శత్రువులను ఖండించినది కలము. దేశోద్ధరణార్థమై పాటుపడినవాడెవడైనా వీరుడే. దేశోద్ధారకులు సంతత స్మరణీయులు. భగవంతుని గూర్చి మూకీభావమును వహించిన బుద్ధుడు కూడా మృతవీర స్మృతిని నొక్కి వక్కాణించినాడు. అందువలననే అతనిని దేవుడని బుద్ధమతావలంబకులు పూజించుచున్నారు. ఇది సర్వోత్కృష్టమగు ఆచారము, సర్వప్రపంచవ్యాప్తమగు ఆచారము. ఈ ఆచారము వలన పుట్టినవే ఇప్పటి వర్ధంతులు, జయంతులు, తిర్వధ్యయనములు, తద్దినములు, పుణ్యదినములు మొదలగునవి. అట్టి మాటలేలా? ప్రపంచముననున్న జాతులలోని అన్ని పండుగలు దాదాపుగా ఈ పవిత్రాచారము వలన కలిగినవే. పూర్వుల పుణ్యమాయని మనమిప్పుడు ఆ దినములలో సెలవులను అనుభవించుచున్నాము, భక్ష్యములను ఆహరించుచున్నాము, భాగవత సేవలను అనుష్ఠించుచున్నాము, పవిత్ర కృత్యములను చేయుచున్నాము. పూర్వుల మహత్వము వలనని ఇప్పటికైనా సద్గుణలేశములను కలిగి ప్రవర్తించుచున్నాము. ఇప్పటికైనా దయయని, ధర్మమని, సత్యమని, శౌచమని, శమమని, దమమని, కర్మమని, భక్తి అని, జ్ఞానమని, మోక్షమని సార్థకముగనో నిరర్ధకముగనో కొన్ని మాటలు ఆడుచు వెనుకది ముందుకో, ముందుది వెనుకకో, క్రిందిది మీదికో, మీదిది క్రిందికో పెట్టి గురికి 4 బారల దూరమున కొట్టినట్లయినా సనాతన పదమునకు విశేష దూరముగా పోవకుండా జాతీయ సంప్రదాయ విస్మృతి పూర్తిగా లేకుండా ప్రవర్తించుచున్నాము. ఎందువలన? మన పూర్వుల మహాత్మ్యము వలన. అందువలననే వారి ఆశీర్వాదపు చలువ చేతనే ఇప్పటికైనా ఈలాగుననైనా నిలవబడగలిగితమని సంతోషింపవలేను. ఆ పుణ్యాత్ముని గౌరవార్థముగా ఒక్క నూతన మందిర నిర్మాణం అనర్చుట మహాకార్యము. అట్టి మీ ప్రయత్నమునకు మిమ్ము పదే పదే అభినందించుచున్నాను. కాని ఆ మహనీయుని ఎడల మన విశ్వాసమును కనబరచుటకు ఆ మాత్రపు పని చాలదు. మందిర నిర్మాణమున పాషాణములను ఉపయోగపరతురు, సున్నం ఉపయోగపరతురు, ఇనుప దూలమును ఉపయోగపరతురు. అంతకంటే గట్టి వస్తువులతో మీరు కట్టింపలేరు కదా. రాళ్ల కంటే, సున్నము కంటే, ఇనుము కంటే శాశ్వతములకు పనులను అతడు చేసినాడు. ఆయన చేసిన శాశ్వత కార్యములకు మనము నశ్వరమైన ప్రతిఫలము ఆయనకు అర్పించుచున్నాము.
ఆయన రచించిన గ్రంథములలో భగవద్గీత వ్యాఖ్యానము సర్వోత్కృష్టము. ఇందరు మహాజనులిచ్చట చేరినారు కదా, మీ అందరిలో ఆ గ్రంథమును ఆమూలాగ్రముగా పఠించిన వారెవ్వరైనా నున్నారా? 4,000 జనులలోనూ నలుగురున్న చాలును. నాయనా మీరు, నాయనా మీరు, నాయనా మీరు పఠించితిరా? ఎవ్వరునూ మాటలాడరే? ఒక్కడైనా చేయి ఎత్తరాదా? సందిగ్ధాంశములని నాకు తోచిన 1-2 ప్రశ్నములను అడిగెదను. ఎవ్వరునూ మాటలాడరా? పోనిండు నాయనలారా, బుద్ధిమంతులు, దేశీయ గ్రంథకర్తలందు ఆధారము కలవారలు. మేము మూలమే చూడలేదు, వ్యాఖ్యానమెవడు చూచినాడు అను కేకలు. శబాస్ శబాస్! బ్రహ్మదేవుని రాణియగు భారతీదేవి ఇదిగో పురుషస్వరూపమును పలుకుచున్నది. నాయనా బుద్ధిమంతుడవు, సత్యము పలికినావు. దేశమునకు అలంకారముగా చిరకాలము వర్ధిల్లుము నాయనా. నాదే తప్పు. భగవానుడగు శ్రీకృష్ణమూర్తి యందులేని భక్తి విశ్వాసములు బాలగంగాధర తిలకుగారి యందు అగపరపుమని నేను చెప్పుట నాదే తప్పు. తండ్రిని తన్నిన తనయుడు అన్నగారి అడుగులకు మడుగులిడునా? నాయనా, నీవు మూలము చదువువలదు, వ్యాఖ్యానము చదువువలదు. కాని ఆ గ్రంథమును విమర్మముగా పఠించుటయే ఆయనకు సర్వోపచారములాచరించుట, ఆయనను సర్వదా జ్ఞప్తిలో నుంచుకొనుట, ఆయన యందు మీకు గల భక్తిని కనబరచుట. అట్లు మీరాచరించునడల ఆయన ఆత్మ సంతసించును. ఉద్గ్రంథమును చదువుటకు బుద్ధి కావలేను. ఎవని నెత్తి కొట్టియో, ఎవని కాలు పట్టియో, ఏ మాట యాడియో, ఏ పాట పాడియో, ఏ అసత్కర్మమాచరించియో, ఏ సత్కర్మమాచరించియో సంపాదించిన ధనము కావున అంతయో ఇంతయో చందాల మూలముగా వ్యయపరచుచున్నారు. కాని ఇప్పుడు భగవద్గీతా భాష్య పఠనమునకై బుద్ధిని వ్యయపరపగలరా? వ్యయపరచుటకు అది విశేషముగా నున్నదో లేదో కాక మిద్దెగది అద్దెకో ఎట్లు తెలియవచ్చును? మరి యొక్క అంశమును చెప్పెదను. ఆయన షష్ఠి పూర్తికో మరి ఎప్పుడో గాని ఆయన యందు విశ్వాసము కలవారు కొందరు చేరి 1,00,000 రూపాయలు ఆయనకిచ్చిరి. వెంటనే ఆయన ఆ సొమ్మును ఒక్క మీటులో దేశోపకారమునకే వినియోగపరచిరి. ఆయన ధనికుడు కాడు. ధనమునకు త్యాగమునకు అంత సంబంధమేమున్నది? త్రిలోకాధిపతి యాచింప కుండలములతో పాటు కర్ణములనిచ్చిన ఆతడు మహాదాత. అర్ధికాలికి తలనిచ్చినవాడు మహాదాత. మాంసమును కోసి యాచకునికిచ్చినవాడు మహాదాత. సీతా సంరక్షణ కార్యమున నా రామచంద్రమూర్తికై ప్రాణములర్పించిన గ్రద్ద కంటే పరమదాత ప్రపంచమున నెవ్వడు. త్యాగ విషయమున ధనము మాట మన పూర్వులు చెప్పి ఉండనే లేదు. ధనత్యాగము మధ్యమపక్షమో ఇంకా అధమపక్షమో, అందులోనైనా మీరధికులనిపించుకొనుచున్నారా? 1,00,000 రూపాయలు ఎడమ చేతితో స్పృశించకుండానైనా దేశక్షేమమునకై అర్పణమునర్చిన వైరాగ్య సంపన్నుని, యథార్థ త్యాగశీలుని గౌరవార్థమై ఇందరు న్యాయవాదులు, ఇందరు వర్తకులు, ఇందరు కర్మాగారాధిపతులు, ఇందరు పత్రికాధిపతులు చేరి 3 మాసముల నుండి గింజుకొనగా 37,000 రూపాయలు చేరుసరికి మింట చుక్కలు కంట చుక్కలు కూడా ఊడిపడినవి. ఈ మాత్రమునకే వెరిగుడు వెరిగుడు అని అధ్యక్షులు ఆమోదించుచున్నారు. ఎందులకీ చందాలు? మీరేమియూ నీయవలదు. ఆయన యందు భక్తి గలవారగునెడల ఆయనకున్న స్వార్థ పరిత్యాగ బుద్ధిని తలపై పెట్టుకుని మన్నించి పూజించి చేతనైనంత వరకు అవలంబింపుడు. దేశీయులు మెత్తురు, దేశాధిష్టాన దేవత మెచ్చును, దేవుడు మెచ్చును. అట్ల అవలంబించుటకు ఎంత ఉత్తమత్వము కావలేను, ఎంత హృదయ పరిపాకము కావలేను, ఎంత మహోదారత కావలేను, ఎంత వైరాగ్యము కావలేను, ఎంత పర అహం విభేదన రాహిత్యము కావలేను, ఎంత వేదాంతానుభవ జ్ఞానముండవలేను, ఎంత ఆచరణ దీక్షయుండవలేను. సివిల్ క్రిమినల్ శాసన సాహిత్యముతో సర్వతోముఖముగా చౌకగా సంపాదించిన సంచులు కనుకన 2, 3 వానిలోనివి పారవేయుటకు. అందులోనైనా మీ ఘనత ఎంతగా లేదే. మీకు ఉత్సాహమున్నది, ఉద్రేకమున్నది, ఉపన్యాస మహిమయున్నది. ఉండవలసినదేదియో అది మాత్రము లేదు, త్యాగమహిమ. అదియే లేదు. ఎవ్వరో ఒక్క ఘనులు మరణింపక మానరు. తోడనే మీరు నడుములు కట్టుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఊరంతా తలక్రిందు చేసి వార్తాపత్రికలలో వ్రాసి సభలు చేసి పురమందిర నిర్మాణమని, పాషాణ సాలభంజికా నిర్మాణమని, ఉపన్యాసపీఠములందెక్కి యురిమి 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 అంతే. వర్షపు జల్లు లేదు, డొక్కు డొక్కు లెక్క చుక్కలు. 10-15 దినములొకసరికి గప్చిప్పు, ఎవరి దారి వారిదే. వసూలైన కొలది మొత్తము సేవింగ్స్ బ్యాంకులోనూ, వసూలు కానిది కాగితములోనూ అంతే. పట్టణ గృహములు లేవు, పాషాణ విగ్రహములు లేవు. ఇటులు ఎన్ని అయినవో. ఏవైనా కొన్ని గొప్ప మందిరములు ఈ పట్టణమున నిర్మింపబడి ఉండిన ఎడల వానికి వ్యయమైన సొమ్ములో రూపాయ కొండుంగాలనా మట్టునకే మీది. 14 గణాల 9 పైసలు పైరాజధానులలో వారిది. ఇది మీ వితరణ విశేషము. నిన్నటి ఉత్సాహము ఈ దినమున లేదు. ఈ దినముననున్నది రేపటికుండదు. తాటాకు మంట, అదిగో పసుపు, ఇదిగో ముసుగు. ఇది కూడా అట్లు చేయక
షేమ్ షేమ్ అను కేకలు. నాయనా నాకా నీకా? తల్లి పుట్టినిల్లు మేనమామ యొద్ద దాపరికమా? నేనెక్కడివాడను నాయనా? ఈ పట్టణమును ఎంతకాలముంటిని? చేటచప్పుడేదో మధ్యల ధ్వని ఏదో ఎరుగనా? అంత కోపముచే షేమ్ షేమ్ అని అది లేకయే కదా అనవలసి వచ్చినది. అందైనా మీ దేశాభిమానం ఎంతో, మీ దేశభక్తి గౌరవం ఎంతయో ఒక్క ఉదాహరణమును చెప్పుచున్నాను వినుడు. నాయనలారా, మీరందరూ ఒక్కసారి నా ప్రార్థనలను విని మైలాపురము వంక చూడుడు. అట్లు మొగములు త్రిప్పుట కాదు, మనస్సులు త్రిప్పుడు. పైకన్నులతో కాదు, లోని కన్నులతో చూడుడు. లజ్ చర్చి రోడ్డుకు అడ్డముగా బ్రాడీస్ రోడ్డు కాబోలు ఉన్నది. ఆ రోడ్డుపై దక్షిణ పార్శ్వమున ఒక్క భవనమున్నది. అది పైకి బాగుగానే కనబడుచున్నది. దాని గుమ్మమునొద్ద ఒక ముసలియామె అరటిపండ్ల దుకాణమున్నది. ఆ యావరణమందొక సోడా దుకాణము కూడా నున్నది. ఇంకనూ జ్ఞప్తికి రాలేదా? రెనడీ మెమోరియల్ హాల్ అని నిమ్మళముగా ధ్వనులు. అదే అదే ముమ్మాటికి నదే. నాయనలారా, ఆ భవనము వంక ఒక్కసారి చూడుడు. చూచితిరా? కన్నుల వెంట నీటి చుక్కలు లేవేమీ? రక్తపు చుక్కలు జారవలసిన మహాదుస్థితిలో అది ఉన్నది. ఆహా! రెనడీ గారి మెమోరియల్ హాల్ ఏది? బొంబాయిలో నివసించిన ది హానరబుల్ జస్టిస్ మహాదేవ గోవింద రెనడీ గారిదే. అలాగుననే యున్నది. అదిగో వారి ప్రతిమ పైలాజుపై నున్నది. ఇంకను సందేహమా? వారిదే ఆ విగ్రహము. విశాలమై ఎత్తైన నుదురు, నుదుటి ఎత్తుచే బాగుగా ముందునకు దిగని స్వదేశీయపు టెర్ర పగిడీ కట్టు, సోగ తక్కువ వెడలు పెక్కువ గల విశాలమునకు మెరక కన్నులు, పట్టెడేసి మీసములు, బొర్రముక్కు, పెద్ద పెదవులు, నిండు బుగ్గలు, కొంచెము వెనుకాడిన జవునుగడ్డము కలిగి పులిమొగముతో ఉన్న ఆయన రెనడీగారు కాక మరెవ్వరు? ఎదుటి నుండి చూచిన ఎడల కుడివైపునున్న స్తంభము మీద ఏమున్నది? ద రెనడీ లైబ్రరీ ఫౌండెడ్ బై దివాన్ బహదూర్ ఆర్ రఘునాథరావు, మిస్టర్ వి కృష్ణస్వామి అయ్యర్, మిస్టర్ పిఆర్ సుందర అయ్యర్ అండ్ అదర్స్. Foundation stone laid by the Honorable G.K. Gokhale, CIE, Sunday, the 24th July, 1904. రెనడీ గ్రంథాగారము దివాన్ బహద్దర్ ఆర్ రఘునాథరావు, వి కృష్ణస్వామి అయ్యరు, పి సుందరయ్యర్ గార్లు మొదలగు వారిచే స్థాపింపబడినది. గౌరవ్యులకు జీకే గోఖలే సిఐఈ గారిచే శంకుస్థాపనము చేయబడినది. 24 జూలై 1904 సంవత్సరము అని ఉన్నది. ఆహాహా! ఎంతెంతవారు దానిని స్థాపించిరో, ఎంతవారు శంకుస్థాపన చేసిరో! దిగ్ధంతుల వంటి వారు, ధీదార్ఢ్య సంపన్నులు, దేశీయ నాయక ప్రముఖులు ఈ భవనమును స్థాపించిరే. వారి సంకల్పమైనను దీనిని సంరక్షింపలేకపోయినదే. ఇంతకును నిలిచినదెంతకాలము? 1904లో శంకుస్థాపనము, 1905లో గృహప్రవేశము, 1916లో నాశనము. బాలారిష్ట దోషము కొట్టినట్లయినదే. ఆహా! 12 సంవత్సరములు మాత్రమే అది బ్రతికినదా? దానిని పోషించిన ప్లేడర్ల మహిమచే కాబోలు 12 సంవత్సరములకే కాలదోషమునకు లోనైనది. ఎడమచేతి వైపునున్న స్తంభము మీద నేమున్నది? ది రానడే లైబ్రరీ ఇన్ మెమొరీ ఆఫ్ హానరబుల్ మిస్టర్ జస్టిస్ మహాదేవ్ గోవింద్ రానడే ఆఫ్ బాంబే, ఓపెన్డ్ బై ది హానరబుల్ ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్, KCIE, అఫీషియేటింగ్ చీఫ్ జస్టిస్ మెడ్రాస్ అని ఉన్నది. బొంబాయిలో నుండిన గౌరవ్యులను హైకోర్టు జడ్జియగు మహాదేవ గోవింద రానడే గారి జ్ఞాపకార్థమైన రనడీ గ్రంథాగారము. దీనిని మద్రాసు హైకోర్టులో చీఫ్ జస్టిస్ పనిని తాత్కాలికముగా చూచుచున్న గౌరవ్యులకు సర్ ఎస్ సుబ్రహ్మణ్యమయ్యరు KCIE గారి వలన ప్రజలకు అర్పింపబడినది. ఎట్లు? బొంబాయి హైకోర్టు జస్టిసు గారి జ్ఞాపక చిహ్నమగు భవనమా? మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ పదవిని అలంకరించిన వారిచే తెరవబడిన భవనమా? మీదుమిక్కిలి గ్రంథాగారమొకటచే భారతీ భవనమా? అట్టిదానికే ఇట్టి దురవస్థయా? ఇప్పుడా భవనద్వారమున బండ్లాగుచున్నవా? మోటారులాగుచున్నవా? భవనమా? భవనమంతయు పాడుపడినదే. భవన ద్వారమా? ద్వారము కూడానున్నదా? చుట్టూ గోడయైనా లేదే. ప్రజలిప్పుడు ఆ ఆవరణములోనికి పోవుట లేదా? పోకేమీ పోవుచునేయున్నారు. ఎందులకు? మూత్ర విసర్జనమునకు, బహిర్దేశమునకు. హరిహరి, పవిత్ర భారతీ భవనమునకు వచ్చిన పాటులా ఇవి. కాకేమి? దానిని కాపాడుకొనుటకు తగిన దీక్ష, దక్షత, శ్రద్ధ మన యొద్ద లేనప్పుడు ఏమి కాకుండును? అయ్యయ్యో! చిలుక తాటాకు తుప్పలు, ఎలుక చెవి రుప్పలు, పల్లేరు టల్లికలు, బ్రహ్మదండి మొక్కలు, బుడ్డమేడి చెట్టులు, బొమ్మజముడు కంపలు. ఆహా! ఇవియేనా రనడీ గారి భవనము చుట్టూను ఉన్న గులాబులు, గులుసబులు, మల్లెలు, మందారములు, క్రోటనులు, నైటుక్వీనులు, సపోటాలు, జంబూమలకాలు?
అయ్యయ్యో, లోన అడుగు పెట్టుటకైనా వీలు లేకున్నదే. ముండ్లు, గాజు పెంకులు, పెంటకుప్పలు, రాలు, వెంపటి కంపలు, జిల్లేడులు, ఉమ్మెత్తలు, పెద్ద నేపాళములు, తుత్తురుబెండలు, బలురక్కసులు, బర్రింకలు. అదేమి గన్నేరు చెట్ట, దాని కింద అది ఏమి పురుగులతో నిండిన బురదగుంటయే. బంతులాడుకొని పరిపాలన శాసన పండితులకు బారిస్టర్లు, వకీళ్లు మొదలగు వారు చేరి టీ త్రాగవలసిన ఆ చెట్టు క్రింద పందులు గుంటలో పొరలాడుచున్నవా? ఆహాహా, దేశభక్తి గీతములు పాడుచూ సరస్వతి తాండవింపవలసిన స్థలములో పందుల గుర్ఘురింపుల, జీలుగుల మూలుగుల, కీచురాల కూతల, కుక్కల ఏడుపుల, హరిహరి. కాని అది ఏమి వేప చెట్ట, కాని దాని క్రింది స్థలము కొంచెము ఊడ్చినట్లు కనబడుచున్నదేమి? నాయనలారా, కాదు, అది గాడిదలు దొరలిన చోట అగుటచే అట్లున్నది. శాంతం పాపం. గౌనుదారులు, గౌరవ్యులు పియానో ముందో పేకయాట ముందో కూర్చుండి కిలకిలలాడుచు కెవ్వు మనుచు పరమానంద భరితులై ఉండవలసిన చోట కరములు ఒండ్ర పెట్టుచున్నవా? బొలబొలలాడుచు మూత్రించుచున్నవా? ధూళిరేగ దొరలుచున్నవా? పంది పెంటలు, గాడిద లద్దెలు, పక్షుల ఈకలు, చచ్చిన కుక్కలు, పగిలిన కుండలు, పాకి పెరళ్ళు, రామ వీని నడుమ రణడీగారా? భవనపు గోడలు పగిలినవా? పగుళ్లలో చెట్లు మొలచినవా? డాబామెట్లు విరిగినవా? లాజులు కూలినవా? కానిండు, తరువాత మృత్తికా స్నానములాచరించి ప్రాయశ్చిత్తము చేయించుకొనవచ్చును. లోనకిప్పుడు రండు. ద్వారమంతయో ధ్వస్తమైనదా? అయ్యయ్యో, ఆ గుబగుబలేమి, ఆ రెపరెపలేమి, ఆ కీచులేమి, ఆ తడతడలేమి? అయ్యయ్యో, గబ్బిలములు వేలు లక్షలు. మరేమియూ భయము లేదు, ఆగుడు ఒక్క నిమిషము. సర్వభయనాశకుడై సమీపముననున్న కపాలేశ్వరుని స్మరించుకొనుచూ నిలువబడుడు. పైకప్పులో సగము వరకు కూలినట్లే కదా. ఆహా, ఎంత విశాలమైన శాల! సుమారు 16 గజముల పొడవు, 12 గజముల వెడల్పు ఉన్నట్లున్నది. కాని బల్లలేవి, కుర్చీలేవి, పుస్తకములేవి? పాడైనవి, భగ్నమైనవి, ముక్కలైనవి, పురుగు కొట్టినవి, బూడిద అయినవి, బుగ్గి అయినవి. అట్లు కాక మిగిలియున్న వానిని తీసి ఆ గుడిసెలో పారవైచినారు. సాయంతనమైనది. భయంకరమగు బంటి పురుగు ఆ వేప చెట్టుపై చేరినది. ఇక చీమలో, జెర్రులో, తేళ్ళో, పాములో, తగిన తావు దొరకని విటిలో, విటకత్తెలో. కావున వెనుకకు మరలుడు. ఇక ఈ రోత చాలును, మీకు చాలును, నాకు చాలును. ఇది వరకు చచ్చిన వారికి చాలును, ఇప్పుడున్నవారికి చాలును, ముందు పుట్టదలచిన వారికి చాలును, దేశమునకు చాలును. నాయన్లారా, చెప్పితినా? షేము ఎవరికో ఇప్పుడు గ్రహించుకొందురా? మరణించిన మహాపురుషుల మన్నించు మార్గం ఇదియేనా? దేశక్షేమ లాభమునకై తమ విద్య, బుద్ధి, మెదడు, రక్తము, వయసు, తమ సర్వస్వమును సమస్త శ్రమముల కోర్చి ధారవోసి తనవు త్యజించిన స్వార్థ పరిత్యాగులను, సత్క్రియా శూరులను సన్మానించు సరణి ఇదియేనా? మీ అశ్రద్ధ వలన, అనాదరణము వలన, అలక్ష్యము వలన, అజాగ్రత్త వల్లనే ఆ భవనమునకు ఈ దుస్థితి ప్రాప్తించిన ఎడల అది మహాపచారము కాదా? కృతజ్ఞత అభావము కాదా? నాకు తెలియక అడుగుచున్నాను. పిడుగు పడుటచే అది చెడిపోయినదా ఏమి? 14 పిడుగులు పడినను బాగుచేయు భారము మీమీదనే ఉన్నది కాదా? ఆ భవనమును తిరుగ స్థాపింపుడు. నేను దేవులాడుచున్నానని మీరనుకొనవలదు. తిరుగ గ్రంథాలయము నిలవబెట్టుడని మేము ప్రార్థింపను. చుట్టూ మట్టిగోడనైనా పెట్టించిన ఎడల లెట్రీనుగా అది ఉపయోగింపబడకుండునే. అదిగో, కల్పవృక్షముల నీడ కింద దివ్యమూర్తులై వేంచేసియున్న భారతీయ వీరవరుల ముక్కుల వరకు ఈ దుర్గంధము వ్యాపింపకుండా చేసిన చాలునే. అట్టులైన చేయరా? మీ మనస్సులకు ఘాటమైన కీ ఇచ్చి గట్టిగా త్రిప్పి మీ భావనాశక్తిని ప్రబలతమమునర్చి స్వర్గలోకమును మీ కగపరచి దాని యందు తత్వజ్ఞాన తేజస్సంపన్నులై ప్రకాశించుచున్న గోఖలే గారిని, రణడీ గారిని మీ కగపరుపగలను. అట్లగపరచుటియే కాక వారొండొర్లతో మిమ్ము గూర్చి ఇప్పుడేమనుకొనుచున్నారో వినిపింపగలను. ఆ సంభాషణము మీరు వినదగినదే గాని నేనంతవరకు చెప్పజాలను. ఇదివరకే చాలా చెప్పితిని. చీకటి అయినది, ఇక చాలు. ఓం శాంతి శాంతి శాంతి.